అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగో మేమైతే మా ఇంటి ముందైతే తాత వాళ్ళు నాటేస్తున్నారు. సో చూనికి వెళ్తున్నాం. సో మా పనిత్ర అయినా మా బృంద అయినా ఏంటి అని అంటే పొలంలో తినడమే అలవాటు వాళ్ళకి. ఆఫ్టర్నూన్ టైంలో తినాలంటే వాళ్ళు మేము పొలంలోకి పోవాలి. ఇగో మా పాప అన్నం తింటానంటే ఓ పొలంలోకి వచ్చినాం. ఎంత బాగుంది చూడండి. రేపైతే నాటు పడుతుంది. ఈరోజైతే నారు వీక్తున్నారు అమ్మ వాళ్ళు. సో రేపైతే నాటు పడుతుంది. ఇక ఇంటి ముందు మొత్తం వరి నారే ఉంటుంది. ఇక మేమైతే మా పనిత్రకు తినబెట్టడానికి వచ్చిన అన్నం. పన్ను హాయ్ చెప్పు. పన్నిగో ఇక అమ్మ వాళ్ళే బాక్స్లు ఇవన్నీ. పన్ను గిట్ట హాయ్ చెప్పు. ఓయ్ పని పాప ఊరుకోడు. దా ఆమె తిందుదా. తాత అన్నం తిన్నాడే మాడు. ఆమె తిన్నావా తాత? అడుగు తాతని. తిన్నాడంటనా? మసాలా తినవాయే. మొత్తం అయితే దున్ని అయితే వాటర్ అయితే వేసి పెట్టింది. ఇక రేపు మళ్ళీ ఒకసారి దున్ని అయితే ఇక నాటేసుడే. పొలంలో కూర్చొని తినే అదృష్టం కూడా ఉండాలి. ఇటు సైడ్ కూడా మొత్తం వేసాడు తాత. ఇంటి ముందు మొత్తం ఇండ్ల మధ్యలో అయితే పొలం ఉంటుంది. హ్యాపీగానైతే పొలంలోనైతే మేమైతే ఎప్పుడే మా చుట్టాలు వచ్చినా కూడా మంచి ఇక్కడ కూర్చొని అయితే తింటాం అప్పుడప్పుడు. చాలా బాగా అనిపిస్తుంది చెట్ల కింద. ఇంకా చెట్లు చాలా ఉండేవి, తీసేసిర్రు. ఇంకా మామిడి చెట్టు వేప చెట్లు అన్నీ ఉండేవి, అన్నీ తీసేసిర్రు. ఇప్పుడైతే ఇవే ఉన్నాయి మ్యాక్సిమం. ఇక వేప చెట్టు ఒకటే ఉంది. సో ఇక్కడనైతే పొలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నారు విక్తురు చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఇంకొక బోర్ కూడా నడుస్తుంది. ఇక వాటర్ అయితే పోతున్నాయి. ఒకప్పుడైతే సమ్మర్లోనైతే మాకు వాటర్ ఉండకపోయేటి. ఒక 5 years బ్యాక్ ఎండాకాలము ఇక్కడనే బట్టలు విండే వాళ్ళం మేమైతే. పన్ను నీళ్ళలో ఆడతావా? పొద్దుంకోనలో కాలు పెట్టు. హాయ్ చెప్పి చూడు. పన్నెట్ చూడు. ఇగో చూడండి రౌండ్గా దగ్గర ఒక 3 ఎకరాలు ఉంటుంది. ఇంకా ఎక్కువనే ఉంటుందో. మొత్తం అయితే దున్నిపిచ్చి పెట్టిండు తాతనైతే. ఇంకా వేసుడే. నారు ఇంకా సగం కూడా కాలే. పొద్దుటి నుంచి విక్తురు. సగం కూడా అయిందా? సగం వరకు అయినట్టుంది. చూపిస్తాను రండి. నారైతే ఆల్మోస్ట్ సగం వరకు అయితే అయిపోయింది. ఇంకా 50% కానీ ఇంకెక్కువనే ఉంది. చూడండి మార్నింగ్ నుంచి విక్తురు. వీళ్ళకైతే ఎంతనో కైకిలి తెలియదు. తాతని అడిగి చెప్తా. ఇక అమ్మనేమో ఒడ్లు తీసేస్తుంది. ఇదేమో నారైతే పీకుతున్నారు మార్నింగ్ నుంచి. మీ సైడ్ ఎంత ఉంది కూలీ? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బోర్ చూడండి ఎంత మంచిగా వస్తుందో. మేమైతే ఎండాకాలంలోనైతే వాటర్ ఒకవేళ బోర్ రాకపోతేనైతే ఇక్కడనే బట్టలు విండుకునే వాళ్ళం. ఒక 3 years బ్యాక్ అయితే వాటర్ అయితే ఎంత బాగా వస్తుంది చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సుమి. ఓకేనా? మళ్ళీ బాయ్ బాయ్. మా పాప అయితే అన్నం అయిపోయింది తినడం. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? రేపైతే నాటేస్తారు. సో రేపు నాటేస్తే మీకు మళ్ళీ షార్ట్ వీడియోస్ని అయితే పెడతాను. ఓకేనా? బాయ్ మళ్ళీ.